Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 113 verse 4. ఈ రోజు మన ధ్యానం కొరకు 113వ కీర్తన 4వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is high above all nations and his glory above the heavens. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. Psalm 113 asserts the greatness of God. 113వ కీర్తన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంది. It is correct to say that many of our troubles in the Christian life stem from the fact that God is too small. క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నిటిని బట్టి దేవుడు ఏదో చాలా చిన్నవాడు అని ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. Many times we get so many problems in our life. అనేక పర్యాయాలు మన జీవితాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి కదా. And many times we think that our God is too small. అనేసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు చాలా చిన్నవాడు. But we need to get the biblical view of God high and exalted. అయితే దేవుని గురించి మనము బైబిల్ యొక్క దృక్పథంతో ఆయన ఎంత ఉన్నతుడు, ఆయన ఎంత గొప్పవాడు అదే ఆలోచన చేయాలి. There are many other views of God given to us in the Bible. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి ఇంకా అనేక రకాలుగా మనం ఆయనని ఎరిగేటువంటి విషయాలు ఉన్నాయి. God is mighty but we are weak. దేవుడు బలమైనవాడు, బలవంతుడు, మనం బలహీనులం. He is holy but we are sinful. దేవుడు పరిశుద్ధుడు, మనం పాపాత్ములం. He knows everything but we don't. దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు, మనం ఎరగం. He is eternal and not subject to death. ఆయన నిత్యము ఉండేవాడు, ఆయన మరణించేవాడు కాదు. But we are time bound and vulnerable to accidents and disease. మనమైతే ఇంత కాల పరిమితి గలవారమే, మనకు అనారోగ్యాలు, అపాయాలు అన్నీ కూడా మనకు సంభవిస్తాయి. So thankfully Psalm 113 presents another side of God. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా 113వ కీర్తన దేవునిని మరొక కోణం నుండి చూపిస్తుంది. Not only is he great but also he is gracious. ఆయన గొప్పవాడు మాత్రమే కాకుండా ఆయన దయగలవాడు. In this psalm in verses 7 and 9 ఈ కీర్తనలో 7-9 వచనాల్లో మనం they are చూస్తే speaking of the same truth. ఆ సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాయి. Therefore we should always praise God because he is great and he is gracious to the helpless person that calls on him. కాబట్టి నిస్సహాయులైన వారు దేవుని మొరపెట్టినప్పుడు ఆయన దయగలవాడు, ఆయన కృపగలవాడు అన్న సంగతిని బట్టి మనం ఆయన దేవుని స్తుతిస్తాం. This is the first of 6 psalms in the psalter called Egyptian Hallel. A Hallel means praise. కాబట్టి ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఆ హల్లెలూయా స్తుతి కీర్తనలో ఇది Out of those 6 psalms, 6 కీర్తనలో ఇది ఒక కీర్తన. this is the first one. ఇది మొదటిదిగా చూస్తున్నాం. That is Psalm 113 to 118. అది 113 కీర్తనల నుండి 118 వరకు ఈ కీర్తనలు. The Jews sang the first 2 psalms before the Passover meal. యూదులు మొదటి 2 కీర్తనల్ని పస్కా విందుకి ముందుగా పాడేటువంటివి. And the other 4 afterwards. మిగతా 4 కీర్తనలు ఆ విందు తర్వాత పాడుకుంటారు. So these were probably the songs that Jesus and the apostles sang in the upper room. బహుశా ఈ కీర్తనలే యేసు ప్రభువారు అపోస్తలులు కూడా ఆ మేడగదిలో పాడిన కీర్తన అయి ఉంటుంది. On the night that he was betrayed, as we read in Matthew 26:30. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చదివిన ప్రకారముగా ఆయన అప్పగించబడిన రాత్రి పాడుకున్న కీర్తనలు. So this psalm falls into 2 main sections. మరి ఈ కీర్తన 2 ప్రధానమైనటువంటి భాగాలుగా మనం చూడొచ్చు. The call to praise the Lord in the first 3 verses. మొదటి 3 వచనాల్లో దేవుని స్తుతించాలి అని కోరబడుతున్నాం. And the causes for praising the Lord 4 to 9. 4-9 వచనాల్లో ఎందుకు మనం దేవుని స్తుతించాలి కారణాలు. That is namely he is great. అనగా ఆయన గొప్పవాడు కాబట్టి. That is verses 4 and 5. 4-5 వచనాల్లో. And also he is gracious verses 6 to 9. 6-9 వచనాల్లో ఆయన దయగలవాడు కాబట్టి. There is an unstated but strongly implied action point here. ఇక్కడ మనము మరొక though it is not stated there, చూడండి ఇక్కడ అది చెప్పబడకపోయినా కానీ but there is an important point involved. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం చూస్తున్నాం. If you are poor and helpless, call upon the great God to be gracious to you. ఒకవేళ నువ్వు దీనుడవు దరిద్రుడవై ఉంటే, నిస్సహాయుడైతే దేవుడు దయగలవాడు ఆయనకు మొరపెట్టు. First of all, మొదటిదిగా the call to praise the Lord. దేవుని స్తుతించడానికి కొరకైనటువంటి మొర, పిలుపు. His servants are to praise him at all times. First 3 verses. మొదటి 3 వచనాలు చదువుతాం. ఆయన సేవకులు ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. There are 4 lessons here. ఇక్కడ 4 పాఠాలు ఉన్నాయి. One is, మొదటిది, we need to be stirred up to praise the Lord. మనము
దేవుని స్తుతించడానికి కొరకు ప్రేరేపించబడాలి. 3 times in the first verse, మొదటి వచనంలో 3 పర్యాలు చూస్తున్నాం. the psalmist exhorts us to praise the Lord. కీర్తనకారుడు యెహోవాను స్తుతించాలి అనే మాట చెప్తున్నాడు. This repetition is not just superfluous, చూడండి, ఈ పదే పదే చెప్పిన మాట ఏదో పైకి భక్తిలాగా చెప్పింది కాదు. but it is because we are cold and callous in practicing it. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ విషయాల్లో, ఇది ఆచరించే విషయాల్లో చల్లబారిపోతున్న కారణాన్ని బట్టి హెచ్చరించబడుతున్నాం. He points out that we all acknowledge that we were created to praise God's name. మనమందరం కూడా యెహోవా నామమును సన్నతించడానికి కొరకై మనం సృష్టించబడ్డ వారం అన్న సంగతి మనం జ్ఞాపకం But చేస్తున్నాం. many times we often disregard His glory. అనేక పర్యాయాలు ఆయన మహిమనే మనం అగౌరవపరుస్తూ ఉంటాం. Thus the psalmist repeats the exhortation so that we will be more fervent and faithful in praising the Lord. కాబట్టి దావీదు మరలా పదే పదే చెప్తున్నాడు, మనము దేవుని హెచ్చించాలి, దేవుని ఘనపరచాలని. Genuine praise of God does not mean that we go around saying praise the Lord all the time. యథార్థంగా దేవుని స్తుతించుట అంటే మన ఊరికేదో యెహోవాను స్తుతించడం ఊరికే మాటలతో పలకడం కాదు. Rather it is a response to thinking about who God is and what He has done. అయితే దానికి బదులుగా దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమి చేస్తున్నాడో అది తలంచుకుంటూ ఆయన స్తుతించడం. That is also according to the things revealed in the word of God. అవి కూడా దేవుని యొక్క వాక్యంలో బయలుపరచబడినటువంటి సంగతులను అనుసరించి ఉండాలి. While praise by its very nature is somewhat spontaneous, చూడండి, మనం దేవుని స్తుతించుట అనేది ఉన్న పాటున మనలో నుండి వచ్చేది మాత్రమే కాకుండా it also can be cultivated as we deliberately meditate on God's greatness and glory. దేవుని యొక్క గొప్పతనం, మహిమని ఆయన మనము దాని గురించి స్తుతిస్తూ ఉండగా ఇది బహిరంగంగా కూడా మనం తేలపరచాలి. The place to start is to spend more time meditating on God and as revealed in God's word. మనం ఎక్కడ ఇది అలవర్చుకోవాల్సిన స్థలం ఏమిటిది? దేవుని యొక్క వాక్యం, దేవుని సత్యాలు మనకు బయలుపరచబడినటువంటి ఆ స్థలంలో. One other thought is, మరొక తలంపు కూడా, if you admit that you do not praise God often enough and fervently enough, ఒకవేళ నువ్వు దేవుని ఆసక్తిగాను దేవుని తరచుగా నువ్వు స్తుతించకపోతే, it is probably true that you are not enjoying Him enough. బహుశా దేవుని చాలినంత విధానంలో నీవు అనుభవించడం Our లేదని అర్థం. enjoyment of it spontaneously overflows into praise. కాబట్టి మనం ఆయన ఎంతో ఆనందిస్తున్నాం అనేది మనలో ఉన్న పాటున అది ఉబుకుతూ రావాలి ఆ స్తుతి అనేది. When you enjoy Him, ఎప్పుడైతే నువ్వు ఆయనని ఎక్కువగా అనుభవిస్తావో automatically praise spontaneously will overflow. అప్పుడు నీలో నుండి దానంతట అదే స్తుతి అనేది పొంగి ప్రవహిస్తుంది. Our enjoyment of who God is and what He has done for us will also erupt in heartfelt praise. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమి చేశాడో అనే దానిని బట్టి మనం అది అనుభవించడాన్ని బట్టి మనలో నుండి స్తుతి అనేది వస్తుంది. So it must be stirred up. కాబట్టి ఇది మనలో నుండి అది ప్రేరేపించబడుతుంది. Secondly, రెండవది, the only ones who can praise God are His servants. దేవుని స్తుతించేవారు ఎవరంటే ఆయన సేవకులు మాత్రమే. Servants of the Lord, verse 1. మొదటి వచనంలో యెహోవా సేవకులారా, That is the entire nation as God's chosen servants. అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం అంతా కూడా దేవుని సేవకులుగా ఏర్పరచుకున్న వారందరూ స్తుతించాలి. We read it in Isaiah 41 verses 8 and 9. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆ మాట చదవచ్చు. Even the individuals in the nation who had experienced God's redemption, దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దేవుని యొక్క విమోచన అనుభవించిన వారైన వారు కూడా ఆయన స్తుతించారు. yeah, sometimes it referred to the priests who served God in the tabernacle. కొన్నిసార్లు ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్న, పరిచర్య చేస్తున్న యాజకుల గురించి కూడా చెప్పబడింది. But here it probably refers to individual Israelites. అయితే ఇక్కడ బహుశా వ్యక్తిగతంగా ఇశ్రాయేలీయుల గురించి In చెప్పబడింది. New Testament terms, కృత నిబంధన విధానంలో అయితే, since we all are believer priests, మనం అందరము కూడా విశ్వసించినటువంటి యాజకులమై we ఉన్నాం. are the members of God's chosen nation. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వంశము. We are all believers or servants of the Lord. 1 Peter 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారముగా మనం దేవుని యందు విశ్వసించిన యాజకులమై ఉన్నాం. In other words, మరొక మాటలో being చెప్పాలంటే, a servant of the Lord is not something that a few of God's people volunteer for. దేవుని యొక్క సేవకులు దేవుని సేవించేవారంటే ఎవరో కొంతమంది దేవుని సేవ కొరకై వారు స్వచ్ఛందంగా ప్రతిష్ఠించుకున్న వారే కాదు. But all those people who delivered from sin. అయితే పాపం నుండి విడుదల పొందిన వారందరూ దేవుని సేవకులని చెప్పబడ్డారు. Rather it is something that all of God's people are by virtue of the fact that we have been bought by the blood of Christ. ఇంకా చెప్పాలంటే క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము జన్మంతో పాపులమైన మనమందరం కూడా క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వారు, కొనబడ్డ వారందరూ కూడా దేవుని సేవకులని చెప్పొచ్చు. And a major part of our service for the Lord is to praise His name. మరి దేవునికి మనం చేసే సేవలో ప్రధానమైనది దేవుని స్తుతించేటువంటి సేవ. And thirdly, మూడవది,
5వది, the object for our praise is the Lord himself as revealed in his word. మనం ఎవరిని స్తుతించాలి? మనకి ఇక్కడ రాయబడి వాక్యంలో మనకు బయలుపరచబడింది ఆయనని మాత్రం, దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. In the first 3 verses, 3 times it is repeated. మొదటి 3 వచనాల్లో 3 సార్లు The ప్రస్తావించబడింది name of the Lord. యెహోవా నామము. The name of the Lord refers to all that God is and all he has done in his works of creation and redemption. యెహోవా నామం అంటే సమస్తం ఆయనను గురించి, సృష్టిలో ఆయన జరిగించిన యావత్తు సృష్టి క్రమం అంతటిని గురించి చూపిస్తాం. Creation and redemption. సృష్టి తర్వాత ఆయనకు విమోచన కార్యం. Lord, which occurs 5 times in the first 3 verses. యెహోవా అనే మాట మొదటి 3 వచనాల్లో 5 సార్లు కనబడుతుంది. Totally 8 times in this short psalm. ఈ చిన్న కీర్తనలో పూర్తిగా 8 సార్లు రాయబడింది. Yeah, it is translated from the Hebrew word Yahweh. హెబ్రీ పదం నుండి అది అనువదించబడింది. యాహ్వే అనే పదం నుండి తీసుకొనబడింది. What is Yahweh? యాహ్వే అంటే అర్థం ఏమిటి? I am who I am, Exodus 3:14. నిర్గమకాండం 3:14 నేను ఉన్నవాడను అనువాడను. To see more, ఇంకా ఎక్కువగా మనం చూడాలి. first he is a person. మొదటిదిగా ఆయన ఒక వ్యక్తి. He is not an imaginary idea. ఆయన ఏదో మన ఊహాజనాత్మకమైన ఆలోచన కాదు. He revealed himself to Moses by speaking to him. తను తానుగా మోషేకి బయలుపరుచుకున్నాడు. మోషేతో మాట్లాడుతూ ఆయనకు బయలుపరుచుకున్నాడు. Secondly, God is self-existent. రెండోదిగా దేవుడు స్వయంభవుడైన వాడు. Nothing caused him or brought him into being. కాబట్టి ఆయన రావడానికి, ఆయనను చేసింది, ఆయనను సృష్టించింది ఏది లేదు. Third, God is self-sufficient. మూడోదిగా దేవుడు తనంతట ఆయన అన్ని చాలినవాడు. ఆయన He does not need the angels or humans or anything else. ఆయనకి దేవదూతలే గాని మనుషులు గాని ఎవ్వరు తక్కువైనారనే అవసరం లేదు. We cannot contribute anything to him and that he is lacking. కాబట్టి దేవుడికి ఏదో తక్కువైంది, కొరతగా ఉన్నదని మనం ఇవ్వగలిగింది ఆయనకి ఏమీ లేదు. Fourthly, నాలుగోది, God is eternal. దేవుడు నిత్యమైన వాడు. He has always been and he will always be. ఆయన ఉన్నవాడు, ఆయన ఉండువాడు కూడా. Fifthly, ఐదోది, God is unchangeable. దేవుడు మార్పు చెందనివాడు. He never differs from himself. ఆయన ఎప్పుడు కూడా తన మాట నుండి ఆయన మార్చనివాడు. What he is today, he will be tomorrow. ఈ రోజు ఏమై ఉన్నాడో రేపు కూడా అంతే ఆయన. And this also means that God is inescapable. ఇది కూడా మనకి ఏం చూపిస్తుంది? దేవుడు ఏదో తప్పించుకునేవాడు కాదు. We cannot escape God. మనం అంటే దేవుణ్ణి తప్పించుకోలేం మనం. He will not go away. ఆయన అంటే వెళ్ళిపోయేవాడేమి కాదు. If you ignore him now, you will not ignore him when you stand before him in eternity. ఇప్పుడుగా నేను ఆయన కాదు అనుకుని చూసి చూడనట్టు పోతే నిత్యత్వంలో కూడా నీ ఎడల అదే జరుగుతుంది. God for his love, but not for his sovereignty and his justice, you are not praising his name. God for his love, you are praising. కాబట్టి దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని ప్రేమను బట్టి ఆయన స్తుతిస్తున్నాం. Thus we need to be stirred up to praise the Lord. కాబట్టి మనం దేవుని స్తుతించడానికి పురికొల్పబడాలి. The only ones who can praise him are his servants. కాబట్టి దేవుని స్తుతించేవారు ఎవరంటే ఆయన సేవకులు That is మాత్రమే. those people whom he has redeemed. అనగా ఆయన చేత విమోచించబడినవారు, అంటే యెహోవా విమోచించినవారు. And fourthly, నాలుగోది, the time and place to praise the Lord are always and anywhere. దేవుని స్తుతించడానికి ఒక సమయము, స్థలం అనేది ఎల్లప్పుడూ స్తుతించవచ్చు, ఎక్కడైనా స్తుతించవచ్చు. In verses 2 and 3, 2-3 వచనాలు, God's praises should begin now and we will continue praising him in heaven throughout eternity. కాబట్టి దేవుని స్తుతించుట ఇక్కడ ఆరంభించబడి ఇక నిత్యత్వము పరలోకంలో అది కొనసాగుతూనే ఉండేది. Yeah, we should hand off God's praises to our children and grandchildren. కాబట్టి ఇట్లా దేవుని యొక్క స్తుతులు, దేవుని స్తుతించటం మన తర్వాత తరము, మన పిల్లలు, ఆ తర్వాత వారి పిల్లలకు మనం దాన్ని అందించాలి. So that the chorus of praise continues until Lord returns. తద్వారా ప్రభు రాకడ వరకు కూడా ఈ స్తుతి కీర్తన అనేది కొనసాగుతూనే ఉంటుంది. From the rising of the sun to its setting means సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంటే God should be praised not only in Israel but all over the earth. కాబట్టి దేవుడు కేవలం ఇశ్రాయేలీలో మాత్రమే స్తుతి నొందగినవాడు కాదు, భూలోకం అంతటా కూడా ఆయన స్తుతి నొందదగినవాడు. Read Malachi 1:11. మలాకి గ్రంథం 1:11 చదవండి. The psalmist then moves to why we should praise the తర్వాత Lord. కీర్తనకారుడు ఎందుకు మనం ఆయనను స్తుతించాలి అనే మాట చెప్తాడు. That is from verses 4 to 9. 4-9 వచనాల్లో, He is great and he is gracious. ఆయన మహోన్నతుడు, ఆయన కృప గలవాడు. God is enthroned on high, దేవుడు ఉన్నతమైన స్థలంలో సింహాసనాసీనుడై but ఉన్నాడు. he humble himself to help those who are helpless. అయితే నిస్సహాయులైన వారికి సహాయం చేయడానికి తనను తానుగా తగ్గించుకొని దిగి He వచ్చాడు. helps them who cry out to him. కాబట్టి ఆయనకు మొరపెట్టు వారందరికీ ఆయన సహాయం చేయవాడు. So verses 4 and 5. కాబట్టి 4-5 వచనాలు, Praise God because he is great. యెహోవా మహోన్నతుడు కాబట్టి ఆయనను మనం స్తుతించాలి. These verses remind us of Isaiah's wonderful description of the Lord's greatness as we read in Isaiah 40:12. ఈ వచనాలు యెషయా గ్రంథం 40
12వ వచనం మనం చదివినప్పుడు అక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన ఎంత మహోన్నతుడో అక్కడ కూడా ఇవే వర్ణించబడ్డాయి. Later you can read Isaiah 40:12 to 41:4. తర్వాత మీరు యెషయా 40 అధ్యాయం 12 నుండి 41 అధ్యాయం 4వ వచనం వరకు చదవండి. It goes on to say in Isaiah 40:18, యెషయా గ్రంథం 40 అధ్యాయం 18వ వచనంలో ఇట్లా చెప్పబడింది. To whom then will you liken God? Or what likeness will you compare with him? Isaiah 40:18. యెషయా గ్రంథం 40 అధ్యాయము 18వ వచనము, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? The prophet goes on to mock those who make and worship idols. కాబట్టి ప్రవక్త ఇంకా ఈ విగ్రహాలని పూజించేవారు వారిని ఉద్దేశించి చెప్తా ఉన్నాడు. The psalmist says that not only is the Lord high above all nations, కీర్తనకారుడు సమస్త జనములకైనా ఆయన హెచ్చైన వాడు, మహోన్నతుడు, అన్ని జనులందరికన్నా మహోన్నతుడు చెప్పడం మాత్రమే but కాకుండా in 113:4, 113 కీర్తన 4వ వచనంలో his glory is above the heavens. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించినది. If you could travel at the speed of light, మీరు కాంతి వేగంతో ప్రయాణం చేస్తే it would take you 8 minutes to get to the sun. సూర్యుని దగ్గర వెళ్ళడానికి 8 నిమిషాలు పడుతుంది. It would take 33,000 years to get to the center of our galaxy, the Milky Way. కాబట్టి ఆ పాలపుంత దగ్గరికి కానీ మనం వెళ్ళాలంటే 33,000 సంవత్సరాలు పడుతుంది. The Milky Way belongs to a group of 20 galaxies known as the local group. పాలపుంత అనేది అక్కడ ఉన్నటువంటి 20 ఖగోళాలు ఇవన్నీ కూడా దానితో కూడా చెప్పబడింది. అది అక్కడ వాటిలో There is a local group. అక్కడ కూడా కొన్ని గుంపులు ఉన్నాయి, కొన్ని సమూహం ఉంది, ఒక స్థానిక సమూహం ఉంది. In that there are 20 galaxies are there. అందులో 20 నక్షత్ర శాస్త్రం ఉన్నాయి, నక్షత్ర రాశులు ఉన్నాయి. And all those 20 galaxies are known as Milky Way. ఈ 20 నక్షత్ర రాశులు అన్ని కలిపి పాలపుంతగా చెప్పబడింది. To cross the entire universe, what we know, కాబట్టి విశ్వమంతటిని కూడా మనం దాటి వెళ్ళాలంటే మనకు తెలిసిందైతే at the light of speed it will take 2600 crores of years. కాంతి వేగంతో వెళ్ళాలి అంటే 2600 కోట్ల సంవత్సరాలు. What a great universe it is. ఎంత గొప్ప విశ్వం ఇది. From earth if we start, ఇక్కడ భూమి మీద నుండి ఆరంభిస్తే if you want to go to the top known star, మీరు అన్నిటికీ కన్నా పైగా ఉన్న ఆ నక్షత్రాన్ని చేరుకోవాలంటే that is the known star. అది మనకు తెలిసినది కనబడే Unknown నక్షత్రం. things may be many. తెలియని ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. If you travel at the speed of light, అక్కడికి మనము ఈ కాంతి వేగంతో గాని ప్రయాణం చేస్తే it will take 2600 crores of years. 2600 కోట్ల సంవత్సరాల కాలమే పడుతుంది. And God's glory is above all that. మరి దేవుని మహిమ వాటన్నిటికీ పైగా ఉన్నటువంటిది. When the psalmist says that God is enthroned on high, కీర్తనకారుడు ఎప్పుడైతే ఆయన అత్యున్నతమైనటువంటి స్థలంలో ఆసీనుడై ఉన్నాడని it చెప్తున్నప్పుడు points to his sovereignty. ఆయన సార్వభౌమత్వాన్ని గురించి He మాట్లాడతాడు. rules over the entirety of his creation. కాబట్టి ఆయన తన సర్వ సృష్టి పైన అధికారం చేస్తా ఉన్నాడు. Nothing happens apart from his sovereign will or permission. ఆయన సార్వభౌమ అధికారము చిత్తముకి వెలుపల ఏది జరగదు. This means, అంటే దీని అర్థం as Jeremiah proclaimed in 32:17, ఇర్మియా 32వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్టుగా, Lord God, behold, you have made the heavens and the earth by your great power and by your outstretched arm. Nothing is too difficult for you. 32:17. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. So the psalmist says, కాబట్టి కీర్తనకారుడు praise చెప్తున్నాడు, God because God is great. దేవుడు మహోన్నతుడు కాబట్టి ఆయనను స్తుతించాలి. But if God were only great, ఒకవేళ దేవుడు గొప్పవాడై మాత్రమే ఉంటే we would cringe in fear and hesitate to approach him. మనము భయముతో కూడా ఆయనను సమీపించడానికి వెనకాడే వాళ్ళమే. That's why the psalmist also affirms, అందుకనే కీర్తనకారుడు మరలా దృఢపరిచి చెప్తున్నాడు, praise God because he is gracious. చూడండి ఆయన దయగలవాడు, ఆయన కృపగలవాడు కాబట్టి కూడా మనం ఆయన స్తుతించాలి. If you read in Psalm 113 verses 6 to 9, 113వ కీర్తన 6 నుండి 9 వచనాల్లో చదివితే, who is like the Lord our God, verse 5, 5వ వచనంలో,
మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? Psalm 113 verses 7 and 8. 113 కీర్తన 7-8 వచనాల్లో They are almost like the song of Hannah, what we read in 1 Samuel 2:8. ఇది దాదాపుగా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో హన్నా పాడిన కీర్తన వంటిది. The Lord lifts up the needy and helpless who cry out to him. కాబట్టి మరి దేవునికి మొరపెట్టు వారందరూ కూడా ఆయన పైకి లేవనెత్తువాడు, వారికి సహాయం చేయవాడు. Mary, the mother of our Lord, మరి మన ప్రభు యొక్క తల్లి అనేటువంటి మరియ కూడా she echoes Hannah's song in Luke 1:51-53. లూకా సువార్త మొదటి అధ్యాయం 51-53 వచనాల్లో హన్నా యొక్క ఆ కీర్తన ఈమె ప్రతిధ్వనింపజేస్తుంది. In other words, మరొక మాట God is చెప్పాలంటే not just in the business of lifting beggars from the physical ash heap. దేవుడు కేవలము భౌతిక రూపంలో బీదలైన వారిని పెంట కుప్ప మీద లేవనెత్తువాడు మాత్రమే కాదు, Not only seating them with the princess, వారిని ఆయన మరి ప్రధానులతో కూడా కూర్చొనబెట్టడం మాత్రమే but కాకుండా he is also in the business of taking spiritual beggars from the ash heap of sin. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆ దరిద్రమైన స్థితి నుండి కూడా పాపం నుండి కూడా ఆయన లేవనెత్తువాడు. And seating them with his exalted son at his right hand. తన హెచ్చించబడినటువంటి తన కుమారుడు తన కుడి పార్శ్వమున హెచ్చించబడిన కుమారునితో పాటు కూర్చుండబెడతాడు. To keep them in the heavenly places. పరలోకపు స్థలములలో వారిని కూర్చుండబెట్టడానికి. God is infinitely great. కాబట్టి దేవుడు అనంతమైనటువంటి వాడు, గొప్పవాడు ఆయన. And he is also gracious. ఆయన దయగలవాడు కూడా. And what is the action point here? ఇక్కడ ఉన్నటువంటి ఆ విషయం ఏమిటిది? If you are poor and helpless, call upon the great God. ఒకవేళ నువ్వు బీదవాడు దరిద్రుడు అయి ఉంటే నిస్సహాయుడు అయితే దేవుని కృప కొరకు మొరపెట్టాలి. Yeah, he will be gracious to you. ఆయన నీ ఎడల ఎంతో దయగలవాడుగా ఉంటాడు. In Hannah's day, హన్నా కాలంలో to be childless was a great disgrace and curse. అది నాలో చూడండి, పిల్లలు లేకపోవడం, సంతు లేకుండా ఉండడం అనేది ఎంత అవమానమో, అదొక శాపగ్రస్తమైన. And there were no fertility drugs or clinics to help you conceive. మరి ఆ దినాల్లో మరి పిల్లలు కనడానికి సంతాన సాఫల్య కేంద్రాలు, దానికి సంబంధించిన మందులు అట్లాంటివి ఏమీ లేవు. All you could do was to cry out to the Lord. నువ్వు చేయగలిగిందంతా ఒకటే, దేవునికి మొరపెట్టాలి. It is significant that when God called Abraham and promised to make of him a great nation, దేవుడు అబ్రాహాముని పిలిచి నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రాముఖ్యమైన సంగతిలో, and when he wanted to bless all nations through his descendants, అబ్రహాము యొక్క సంతానం ద్వారా భూలోక జనములు వంశములన్నిటిని ఆశీర్వదిస్తానన్న దాంట్లో he also gave him a barren wife. ఆయనకి గొడ్రాలి అయిన భార్యను కూడా ఇచ్చాడు. The same was true with Abraham's son Isaac's wife, ఇది అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్య విషయంలో కూడా జరిగింది. Rebekah, and with his son రెబెకా తన కుమారుడితో కూడా. Jacob's wife Rachel also same condition. యాకోబు భార్య అయిన రాహేలు కూడా పరిస్థితి అదే. Sarah and Rebekah were in the line of Christ. షారా రెబెకాలు వారు క్రీస్తు యొక్క వంశంలో వరుసలోకి వచ్చిన వారు. But they were initially unable to conceive. అయితే వారు ఆరంభ దశలో మనం చూస్తే వారికి ఏమి గర్భం లేదు. Why did God do that? ఎందుకని దేవుడు అట్లా చేసినాడు? He did it to show that we cannot save ourselves by our own strength. చూడండి, మనం మన సొంత శక్తి చేత మనము రక్షించుకోలేము, సాధించలేము. Not by our own efforts. మన సొంత ప్రయత్నాల ద్వారా కూడా కాదు. Salvation is totally of the Lord. రక్షణ పూర్తిగా యెహోవా ఆధీనం. He does not save those who are righteous and those who are strong. ఎవరు నీతిమంతులు బలమైన వారు అనుకుంటారే వాళ్ళని రక్షించరు ఆయన. He saves sinners who are weak in themselves. కాబట్టి పాపులైన వారు, బలహీనులైన వారు, వారిని రక్షిస్తారు. He will save them who cry unto him for mercy. కాబట్టి కనికరం కొరకు ఆయనకు మొరపెట్టు వారిని రక్షిస్తారు. And the psalm ends with an individual barren woman to show that God is not just concerned with needy people in general. ఈ కీర్తనకారుడు ఈ గొడ్రాలైనటువంటి వారు మరి వారికి దేవుడు సంతానం ఇచ్చి ఇల్లాలుగా చేస్తారు అనేది ఆ ఒక్క మాటే కాదు చెప్పడం ఆయన. But also every individual he will meet their needs. ప్రతి వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి యొక్క అవసరతలు కూడా తీరుస్తాడు ఆయన. The Lord especially cares for individuals who have come to the end of their own strength. విశేషంగా దేవుడు వ్యక్తిగతంగా వారు ఏ సమస్యలో ఉన్నారో వాళ్ళందరి అక్కలు కూడా తీర్చేవాడు. ఆయన యుద్ధకు వచ్చే వారి అక్కలు తీర్చేవాడు. They are on the ash heap of life. చూడండి, వారు ఒక పెంట కుప్ప మీద ఉన్నటువంటి జీవితం ఉండొచ్చు. They were unable to save themselves. తమను తాముగా వారు కాపాడుకోలేరు, రక్షించుకోలేరు. When he saves them, కానీ ఆయన వారిని రక్షించినప్పుడు that person gets all the glory. ఆ వ్యక్తికి కదా అంత మహిమ వైభవం అనేది. So what is the conclusion? కాబట్టి ఇక్కడ ముగింపు ఏమిటి? So who is like the Lord our God? కాబట్టి మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? No one. ఎవ్వరు లేరు. He alone is great. ఆయన మాత్రమే గొప్పవాడు, మహోన్నతుడు. But also he is gracious to those who are poor and helpless. అయితే బీదలైన వారు, నిస్సహాయులు, దరిద్రులైన వారికి ఆయనే సహాయకుడు. His greatness and his grace are supremely seen in that
He sent his eternal Son into the sinful world. కాబట్టి పాపలోకానికి తన నిత్యుడైన కుమారుని ఆయన పంపించటంలో ఆయన గొప్పతనం, ఆయన యొక్క దయని మనకు చూపిస్తున్నాడు. He took the form of a servant and was obedient to death on the cross. దాసుని రూపము ధరించినాడు, శిలువ మరణం పొందినంతగా ఆయన To తగ్గించుకున్నాడు. pay the penalty for your sin. నీ పాపముల కొరకైన క్రయము That చెల్లించడానికి. is what we read in Philippians chapter 2 from verses ఈ 5 to మాటలు 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాల్లో చదవచ్చు. Therefore, కాబట్టి call upon him to save you from your sin. కాబట్టి నీ పాపముల నుండి నేను రక్షించడానికి కొరకు దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి. Cry out to him in your spiritual barrenness to fill you with joy. మరి నీ ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆ యొక్క గొడ్రాలితనము నుండి నిన్ను విడిపించి నీ యొక్క అక్కర తీర్చలాగిన దేవుడిని స్తుతించును. And also to give you joy. నీకు సంతోషం ఇవ్వడానికి కూడా. In your weakness. నీ బలహీనతలో Rely on his strength. ఆయన యొక్క బలం పైన ఆధారపడు. Praise his name from this time forth and forever. కాబట్టి ఇది మొదలుకొని ఎల్లకాలం వరకు దేవుని స్తుతించాలి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious మా God, కృపగల దేవా, Lord, we thank thee for this wonderful psalm. దేవా అద్భుతమైన కీర్తనను బట్టి వందనాలు O చెల్లిస్తున్నాను. Lord, thy greatness. దేవా నీ గొప్పతనం, O Lord, it is written, praise the Lord. యెహోవాను స్తుతించుడి అని రాయబడింది. Time and again your name is written. పదే పదే నీ నామము గురించి రాయబడింది. Lord, how great thou art. దేవా నువ్వు ఎంత గొప్పవాడివి. Thou art gracious and also thou art great. దేవా నీవు కృపగలవాడివి, నీవు గొప్పవాడివి. If thou art only great, we wouldn't have approached you. నువ్వు కేవలం గొప్పవాడు మాత్రమే ఉంటే మేము మిమ్మల్ని సమీపించి ఉండేవాళ్ళం Lord, we కాదు. would be terrifying by seeing thy holiness. దేవా మీ పరిశుద్ధతను చూసి భయపడుతూ ఉండేవాళ్ళమే. But because thou art gracious, thou hast extended thy hand of grace. అయితే నువ్వు కృపగలవాడివి కూడా, కాబట్టి ప్రభా నీ దయాహస్తాన్ని మాకు మీరు చాచినారు. Today we can come to you. ఈ రోజు మేము నీ యొద్దకు రాగలం. Though we are sitting on the heap of ash. దేవా మేము పెంట కుప్ప మీద కూర్చున్న Though we వారమైనా, are drowning in the miry clay. ఓ దేవా మేము జిగటగల ఊబిలో కూరుకుపోయిన వారమైనా, But O Lord, we can be raised and we can be seated in high places. దేవా మేము పైకి లేవనెత్తబడి ఉన్నత స్థలములలో కూర్చుండబెట్టబడగలం. In one word, O Lord, we can share your throne. ఒక మాటలో చెప్పాలంటే ప్రభా మీతో పాటు సింహాసనం మీద కూర్చోగలం. Lord, this is the result of thy grace. ఇది ప్రభా మీ కృప యొక్క ఫలితం. Help our dear ones who are rolling in sin, turn unto thee, cry unto thee, and O Lord, they may come out of that, O Lord, miry clay. పాపంలో పొరలాడుతున్న వారు ప్రభా నీ వైపు మరలుకొని నీ చెంతకు ప్రభా మరి వచ్చలాగిన ఆ జిగటగల మురికి కూపం నుండి బయటికి వచ్చుతారు గాక. Those of us who are saved, ప్రభా మరి రక్షించబడిన వారమైన మేము, help us to be so careful so that the clay, the mire, O Lord, may not touch us again. ఆ మురికి మరొకసారి ప్రభు మా అంటకుండా జాగ్రత్త పడేదానికి సహాయం Help us to maintain a holy and clean life. పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని కాపాడుకునే దానికి It is only సహాయం possible by thy grace. ఇది కేవలం నీ కృప ద్వారా మాత్రమే సాధ్యం. Thank you, O Lord, because thou art great and gracious. నీవు గొప్పవాడివి, నీవు కృపగలవాడివి కాబట్టి మీకు వందనాలు. Help us to meditate thy graces throughout this day. దినమంతా కూడా ప్రభా మీ కృపలను ధ్యానించుటకు సహాయం చేయి. Help us to think of thy greatness. దేవా మీ గొప్పతనాన్ని గురించి ఆలోచించేదానికి సహాయం చేయి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.